రాజ్యసభను పెద్దల సభగా పిలుస్తారు. గతంలో రాజ్యసభకు వివిధ రకాల నిపుణులు, మేధావులు, రాజకీయ దిగ్గజాలను పంపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెద్దల సభ సీట్లను సేల్కు పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. వివిధ పార్టీలు ఎంపిక చేస్తున్న అభ్యర్థుల జాబితా చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ నుంచి ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులు ముగ్గురు వ్యాపారవేత్తలే ఉండడం చర్చగా మారింది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో పార్టీలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాయి? ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, రాజ్యసభ నిజంగా పెద్దల సభగానే కొనసాగుతుందా లేదా ధనవంతుల సభగా మారిపోయిందా? పెద్దల సభ కాస్త పెద్ద డబ్బులున్న వాళ్ళ సభగా మారిపోతుంది. అంటే రాజ్యసభ సీట్స్ ఫర్ సేల్ అని చెప్పొచ్చు. అంటే అమ్మకానికి బేరం పెడుతున్నారు, వేలం వేస్తున్నారు. అంటే పెద్దల సభలో ఇదివరకు పెద్దలు అంటే మేధావులు అటువంటి వాళ్ళని పంపించేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు రాజ్యసభ సీటు కొనుక్కుంటున్నారు. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. పెద్దల సీట్లు అమ్ముకొని దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఎలక్షన్స్లో ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు జనసేన నుంచి లింగమనేని రమేష్కు రాజ్యసభ సీట్ ఇచ్చారు. చాలా విమర్శలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అంటే లింగమనేని రమేష్ జనసేన పార్టీలోనే లేరు, పార్టీ సభ్యత్వం లేదు. ఆయన తీసుకొచ్చి ఇస్తే గనక జనసేనలో చాలా మంది పనిచేశారు పార్టీ కోసం. ఆ పార్టీ పవర్లోకి వస్తుంది, ఏం ఆశించకుండా పనిచేశారు. ప్రజల కోసం పోరాడిన నాయకులకు ఇవ్వట్లేదు. ఎస్, సో వ్యాపారవేత్తలకు ఇస్తారు. వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు. అందులో వ్యాపారవేత్తలు పార్టీతో సంబంధం ఉంటే ఓకే, పార్టీలో ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే ఓకే. వ్యాపారవేత్తలన్న కేవలం వ్యాపారవేత్తల కారణంగా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తే చేసిన వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. బట్ అట్లా ఇవ్వట్లే. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లేకపోతే ఐడియాలజీ కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా డబ్బులున్న వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే ఏం మెసేజ్ వెళ్తుంది? జనసేన లింగమనేని రమేష్ మీద చాలా ఇప్పుడు అదే ఆ పార్టీ క్యాడర్లో చాలా తీవ్రమైన అసంతృప్తి. ఒకవేళ ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ఉంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆయన కనీసం పవర్లోకి వచ్చిన తర్వాత అయినా అఫీషియల్గా జాయిన్ చేయాల్సింది. సభ్యత్వం కూడా ఉందో లేదో. చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి రెసిడెంట్ లింగమనేని రమేష్ది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన చంద్రబాబు ఎక్కడైతే కరకట్టల మీద నివాసం ఉంటున్నారో ఆయన తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు. ఆయన తీసుకొచ్చి టీడీపీలో రాజ్యసభ మెంబర్షిప్, టీడీపీ సన్నిహితుడు అయితే జనసేనలో రాజ్యసభ మెంబర్షిప్ ఇప్పుడు ఇచ్చారు, రాజ్యసభ సభ్యత్వం. ఇక తెలుగుదేశం పార్టీ ఇది స్టార్ట్ చేసింది ఒక విధంగా. 2008 ఆ ప్రాంతాల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, అంతకుముందు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. సరే, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అంటే పాపం పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ సీఎం రమేష్ కూడా కొంత పనిచేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. సుజనా చౌదరికి ఇచ్చారు 2 సార్లు. సో రాజ్యసభ అన్నది ఏమైపోయిందంటే ఆ తర్వాత టీజీ వెంకటేష్కి ఇచ్చారు. పెద్దల సభ కాస్త పెట్టుబడిదారుల సభలాగా మారుతోంది. దీనిలో ఏ పార్టీ తక్కువ తినలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ విషయంలో ఆయన మేనేజ్ చేసేందుకు చాలా కష్టపడ్డారు. మొన్న చెప్పారు కులంతో చూడొద్దు, వంగవీటి రంగ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మ వర్సెస్ కాపు ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వంగవీటి రంగాన్ని మర్డర్ చేశారు. వంగవీటి రంగ కాపు నాయకుడు, ఆయన భార్యనేమో కమ్మ. సో ఈ విషయాన్ని చెప్తూ పవన్ కళ్యాణ్ అంటే లింగమనేని రమేష్కి ఇప్పుడు రాజ్యసభ సీటు ఇప్పిస్తుండడాన్ని ఆ పార్టీలో చాలా మంది నేతలకు నచ్చట్లేదు. ఒకటి. రెండవది, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండటం కూడా కాపు నేతలకు నచ్చట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎంత కులాలు కాదనుకున్నా మెజారిటీగా యాక్సెప్టబిలిటీ ఆయనకు కాపు కులంలో ఉంది. కాపు కులం వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది నేతలు లేరు కదా, ముఖ్య డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి అయిపోయినారు కాబట్టి. సో ఆయన ఏంటంటే కాపు కులస్తులందరూ కూడా తమ నేతగా చూస్తున్నారు. సో కాపు వర్సెస్ కమ్మ అన్నది వంగవీటి రంగ మర్డర్ నుంచి ఉంది. ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత టీడీపీ కలిసిన తర్వాత ఉంది, కానీ అదర్వైజ్ టీడీపీతో కాపులు కొంచెం తక్కువే ఉన్నారు. ఇప్పుడు తునిలో ఆ ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. రైలును తగలబెట్టారు, ముద్రగడ పద్మనాభం మీద కేసులు అయ్యాయి, కాపు రిజర్వేషన్, ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉండే కదా. సో ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చినా మళ్ళీ పవన్ కళ్యాణ్ వల్ల మొన్న 23లో కాపులు కూడా పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఓటేశారు.
వైఎస్ జగన్ కాకుండా. జగన్కి 2019 ఎలక్షన్లో ఓటేశారు, ఆ తర్వాత కాపు ఓటు షిఫ్ట్ అయింది. సో వాళ్ళు కాపులకు కాకుండా కమ్మకు నాదెండ్ల మనోహర్కి అక్కడ పదవి ఇచ్చారు. సరే, కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కాపులే. ఇప్పుడు లింగమనేని రమేష్కు రాజ్యసభ సీట్ ఇస్తున్నారన్న దాన్ని ముందే నిరసన వ్యక్తం చేశారు. దానికి వారం రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ మెంటల్గా ప్రిపేర్ చేశారు. కులాల వద్దు, నా పక్కన నాదెండ్ల మనోహర్ ఉంటే కమ్మ అని అంటారా, వంగవిట్రంగ భార్య ఎవరు, వంగవిట్రంగ భార్య కాపు, సో ఇట్లా కులాలు చూడొద్దు, ఒక కులం వాళ్ళని ఇంకో కులం చుట్టొద్దని మెంటల్గా ప్రిపేర్ చేశారు. సరే, కమ్మలకు ఇస్తే ఇబ్బంది లేదు, కానీ పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్కు ఇవ్వడాన్ని, సభ్యత్వం లేని ఆయనకే ఇవ్వడాన్ని అక్కడ తప్పుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేను చెప్పినట్టు గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆ తర్వాత ఇట్లా చాలామంది కార్పొరేట్ వర్గాల నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చారు. సో ఒకళ్ళిద్దరు పార్టీలో పనిచేశారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకి అంతకుముందు ఇచ్చారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. సీఎం రమేష్ కూడా పార్టీ జనరల్ సెక్రటరీ ఉండే చేశారు. సుజనా చౌదరికి ఇవ్వడాన్ని చాలామంది తప్పుపట్టారు. సీఎం రమేష్ 2 సార్లు రాజ్యసభ మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లోక్సభ మెంబర్గా, భారతీయ జనతా పార్టీ మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు పేర్లు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయి. భాష్యం రామకృష్ణ, భాష్యం విద్యా సంస్థలు, అట్లాగే సానా సతీష్ మొన్న 2 years టర్మ్ ఇచ్చారు. కాపు నేత, టీడీపీకి చెందిన కాపు నేత ఎక్స్చేంజ్ చేసుకున్నారు. టీడీపీ ఏమో కాపుకి ఇస్తుంది అక్కడ. సానా సతీష్కి ఆల్రెడీ 2 years టర్మ్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 6 years ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. సానా సతీష్, భాష్యం రామకృష్ణ ఇవన్నీ కూడా పేమెంట్ కోటా సీట్లనే వినిపిస్తున్నాయి. ఇంకా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేం తక్కువ తినలే. వాళ్ళ సమయంలో అయోధ్య రామిరెడ్డికి ఇచ్చారు. అయోధ్య రామిరెడ్డి రామ్కీ గ్రూప్ సంస్థల చైర్మన్. తెలంగాణలో అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. అంటే ఆయన జగన్ ఆస్తుల కేసు వాదించాడు, బట్ ఫుల్ క్యాష్ పార్టీకి డబ్బులు ఇచ్చాడో లేదని చెప్పను, కానీ జగన్కు ఆయన వాదించాడు కాబట్టి నిరంజన్ రెడ్డికి సీట్ ఇచ్చారని అనుకుంటారు. అట్లాగే రిలయన్స్ నుంచి పరిమళ్ నత్వానికి వైసీపీ సీట్ ఇచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రిలయన్స్కు చెందిన పరిమళ్ నత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్ ఇచ్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏందో మరి తెలవాలా. ఏపీకి ఏమైనా చేశారా రిలయన్స్ నుంచి పరిమళ్ నత్వాన్ని? ఒక్కసారి కూడా వచ్చారో లేదో ఏందో తెలీదు. సో ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే పేమెంట్ కోటా సీట్లు అయిపోతున్నాయి. పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు అవకాశం లేకుండా ఆర్థికంగా బలమైన బలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు, పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. టీఆర్ఎస్ అంతే. ఇక్కడ బీఆర్ఎస్ హెట్రో డ్రగ్స్ పార్థ సారథి రెడ్డికి సీట్ ఇచ్చింది. రెమ్డెసివిర్ మెడిసిన్ కరోనా సమయంలో కనుగొన్న హెట్రో డ్రగ్స్ పార్థ సారథి రెడ్డికి. అట్లాగే మనం చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవికి సీట్ ఇచ్చింది. మైన్స్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. సరే, కొద్ది రోజుల ముందు ఆయన బీఆర్ఎస్లో చేరి పనిచేసి ఉండొచ్చు. మొదలు ఒక 2 years ఇచ్చారు, ఆ తర్వాత మొన్న ఎక్స్టెండ్ కూడా చేశారు. సో మొత్తం ఓవరాల్గా ఏమైందంటే రాజ్యసభ సీట్ ఫర్ సేల్ అన్న విధంగా తయారైంది. ఇది మంచి పరిణామం కాదు. చట్టసభల్లో పెద్ద మనుషులు ఉండాల్సిన దానిలో ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ సీట్లు ఈ విధంగా అమ్ముకోవడం, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయడం ఏమాత్రం సబబు కాదనే చెప్పాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏమన్నా దీనిలో డిఫరెన్స్ ఏమో, బట్ ఆ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. బట్ ప్రాంతీయ పార్టీలు అయితే రాజ్యసభ సీట్లను అమ్మకానికి పెడుతున్నట్టే మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, ఈ రాజ్యసభ సీట్లను పొలిటికల్ పార్టీలు ఎందుకు అమ్మకానికి పెడుతున్నాయి ఇది ఆలోచించాలి. సమస్యకు రూట్ కాజ్. ఎందుకు అమ్మకానికి పెడుతున్నాయంటే వీళ్ళు రాజ్యసభ సీటుకు 50 కోట్లు 100 కోట్లు తీసుకొని ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ఎలక్షన్లో ఎవరికి ఇస్తున్నారు ఈ డబ్బులు? ప్రజలకు. అంతే కదా. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఓటుకు 1000-2000 ప్రజలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు కుల సంఘాలకో, బిల్డింగ్స్కో, వాటికో వీటికో ఖర్చు పెట్టేది. ఇప్పుడు ప్రతి ఓటర్కు 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు. కొన్ని మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 5000, 10,000 కూడా తీసుకున్న, ఓటుకు 5000, 10,000 పంచిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక వార్డులో. సో ఈ డబ్బుల్ని రాజ్యసభ సీట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఓటర్లకు ఖర్చు పెడుతున్నారు. సో మూల కారణం, రూట్ కాజ్ ఎక్కడిది? ఓటర్లకు పార్టీలు ఏమైనా నోట్లు ప్రింట్ చేసి ఇస్తున్నారా? చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డో, కేసీఆర్, రేవంత్ రెడ్డో వాళ్ళ జేబులోంచి ఇవ్వట్లా, లేదా నోట్లు ప్రింట్ చేసి ఇవ్వట్లా. ఈ రాజ్యసభ సభ్యుల దగ్గరనో,
వేరే కార్పొరేట్ కంపెనీల దగ్గర ఫండింగ్ తీసుకొని దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుంది. సో ఓటర్ కూడా ఆలోచించాలి. ఈ సిస్టమ్ ఇట్లా కరప్ట్ కావడానికి, పెద్దల సభ సీట్లు ఇట్లా అమ్ముకోవడానికి కారణం ఏంటంటే జనసేనకు మొన్న ఫండింగ్ లేదు, లింగనమనేని రమేష్ ఫండింగ్ చేసి ఉంటారు, సానా సతీష్ టీడీపీకి ఫండింగ్ చేశారు, భాష్యం రామకృష్ణ టీడీపీ ఫండింగ్ చేశారు, నారాయణ ఫండింగ్ చేశారు కాబట్టి ఆయనకి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మున్సిపల్ మినిస్ట్రీ ఇచ్చారు. సో ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే లోక్సభనో రాజ్యసభనో, వ్యాపారవేత్తలు రాజ్యసభకి వెళ్తే ప్రజల సమస్యల కన్నా వ్యాపార ప్రయోజనాలు చూసుకున్నా డెఫినెట్ గా ఉంటది. అయితే రెండు కోణాలు కూడా ఉంటాయి దీనిలో. వ్యాపారవేత్తలు సభలకు వెళ్తే ఏమీ డబ్బు లేని వాళ్ళు అసెంబ్లీ లోక్సభకి వెళ్ళినా ఇంకొక సమస్య ఉంది. వాళ్ళు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలను భూములు కబ్జా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళేం చెప్తారు, కార్పొరేట్ కంపెనీలు మేము ప్రజల దగ్గర డబ్బులు ఆశించాం, మేము ఎక్కడో ఏమంటారు వేరే దగ్గర బిజినెస్ చేసుకుంటూ ఈ విధంగా చేస్తామని కూడా అంటారు. సో ఏది చేసినా అల్టిమేట్గా ఈ డబ్బులు ఏదో దగ్గర రాబట్టాల్సిందే. 100 కోట్లు ఖర్చు పెట్టి అంటే 100 కోట్లు ఎక్కడో దగ్గర రాబడతాడు. ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా వేరే దగ్గర రాబడతాడు. సొల్యూషన్ ఏంటంటే ప్రజలకు ఇప్పుడు డబ్బు ఈజీగా వచ్చేస్తుంది. ఎన్నికలు అనగానే ఓటుకు నోటు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇగో ఇటువంటి రాజ్యసభ సీట్లు వీటిని అమ్ముకోవడం ద్వారా, లేకపోతే ఇంకెవరి ద్వారా, ఇంకా వేరే కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బుల ద్వారా, కాంట్రాక్టర్ల ద్వారా డబ్బులు తీసుకొని అదే డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. సో మూల కారణం, రూట్ కాజ్ ఎలక్టోరల్, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని ఎంత తగ్గించగలిగితే ప్రజాస్వామ్యం అంతగా పరిడ వెళ్తుంది. ఎక్కడికి పోయి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తుంది. అంటే ఇక నాయకులందరూ కరప్ట్, ప్రజలు కాదు, ప్రజలు కూడా కరప్ట్ అయిపోయినారు. సో మార్పు స్టార్ట్ కావాల్సింది ప్రజల నుంచి. అది ఆలోచించాలి మనం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో 1 more షార్ట్ బ్రేక్.